హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం థంబ్నెయిల్ మీద చూసారు కదా, అది వన్ స్ట్రోక్ పెయింటింగ్ బేసిక్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 64 ఆర్ట్స్. నేను రంతని. ఇక్కడ మనం 2 కలర్స్ని బ్రష్ మీద తీసుకొని వన్ స్ట్రోక్ పెయింటింగ్ చేయడం ఎలా చూస్తున్నాం. వన్ స్ట్రోక్ ఎక్కువగా కలర్స్ మనం ఫ్లవర్స్వి, లీవ్స్, కొన్ని బర్డ్స్ వేస్తుంటాం. ఇది ఎక్కువ శారీస్ మీద, మనకి క్లాత్స్ మీద డిజైన్స్ వేయడానికి బాగా పనిచేస్తుంది. చిన్న చిన్న కార్డ్స్ మీద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్లాక్ కార్డ్ మీద యూజ్ చేస్తున్నాను. గ్రీటింగ్ కార్డ్ లాగా కూడా మనం ఇవ్వచ్చు దీని మీద వేసుకొని. ఇక్కడ మీకు నేను ఒక రోజ్, మార్నింగ్ గ్లోరీ అండ్ మందార పువ్వు చూపిస్తున్నాను. ఈ వన్ స్ట్రోక్ పెయింట్లో ఏవైనా 2 కలర్స్, ఒకటి లైట్ కలర్, ఒకటి డార్క్ కలర్ తీసుకోవాలి. ఆ 2 కలర్స్ని మనం మిక్స్ చేస్తూ వన్ స్ట్రోక్లో వేసేదే. ఈ వన్ స్ట్రోక్లో ఒక షేప్ తీసుకొచ్చేదే ఈ వన్ స్ట్రోక్ ఆర్ట్. దీంట్లో చాలా డీటెయిల్స్, అడ్వాన్స్డ్ లెవెల్ ఉన్నాయి. ఇక్కడ మనం ఓన్లీ బేసిక్ లెవెల్ మాత్రమే చూస్తున్నాం. ముందు మనం ఏదైతే ఒక డిజైన్ అనుకున్నామో దాన్ని దాని మీద వేయాలనుకున్నామో దాని మీద మనం రఫ్గా స్కెచ్ వేసుకొని ఆ స్కెచ్లోనే మనం వేయాలి. ఇందులో లీవ్స్, ఫ్లవర్స్, డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్లో చాలా బాగా వస్తాయి. ఇక్కడ చూడండి, లీవ్స్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో వేసాము. ఫ్రెండ్స్, నా వీడియోస్, నా ఆర్ట్స్, నా ఐడియాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఇటువంటి వీడియోస్ ఇంకా అడ్వాన్స్ లెవెల్ చూడాలనుకుంటే మాత్రం నా ఛానల్ మీరు తప్పకుండా ఫాలో కండి. ఇది మార్నింగ్ గ్లోరీ ఫ్లవర్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో తీసుకున్నాం. ఇక్కడ మీకు ఏదైనా ఇంకా ఆర్ట్ విషయంలో కానీ, క్రాఫ్ట్ విషయంలో కానీ ఏదైనా సలహాలు కానీ, ఐడియాస్ కానీ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ పేరు రాయండి, కామెంట్ చేయండి. నాకు తోచిన ఐడియాస్ ఏవైనా ఉంటే, నాకు తోచిన ఏవైనా సలహాలు ఉంటే నేను తప్పకుండా వాటి గురించి చెప్తాను. ఈ వన్ స్ట్రోక్ కలర్స్ కాంబినేషన్స్ అనేవి మనం ఒక ఫ్లాట్ బ్రష్ తీసుకొని కలర్స్ తీసుకొని లోడ్ చేసుకొని చేయాలి. ఇక్కడ నేను ఈ కలర్స్ ఫ్యాబ్రిక్ కలర్స్ తీసుకోవచ్చు, మనం అక్రిలిక్ కలర్స్ తీసుకోవచ్చు, ఆయిల్ కలర్ మీద కూడా చేయొచ్చు. కానీ ఈ ఫ్యాబ్రిక్ కలర్స్ మీద చేసినప్పుడు అక్రిలిక్ మీద చేసినంత ఇదిగా ఆయిల్లో మనకి రాదు. ఒక్కొక్కసారి అది డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. మనం సెకండ్ లేయర్ వేయాలనుకున్నప్పుడు ఆయిల్ కలర్స్ అంత బెస్ట్ కాదని నేను అనుకుంటాను. అది డ్రై అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. ఈ అక్రిలిక్ కలర్స్ అంటే మనం ఎన్ని లేయర్స్ వేసినా అది తొందరగా డ్రై అయిపోతుంది. వేసుకోవడం కూడా చాలా ఈజీ మనకి. మనకు నచ్చిన 2 కలర్ కాంబినేషన్స్ ఏవైనా వాడచ్చండి. మనం చూస్తూ ఉంటాం కదా ఫ్లవర్స్, ఆ కాంబినేషన్ ఏ కాంబినేషన్స్లో ఉన్నాయో కలర్స్ కాంబినేషన్స్లో అవి తీసుకుంటే మాత్రం రియల్ లుక్ ఉంటుంది వాటికి. ఇందులో లీవ్స్ ప్యాటర్న్లు వేల రకాల లీవ్స్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఫ్లవర్స్ కూడా మనం వేల రకాల ఫ్లవర్స్ వేయచ్చు. నేను అడ్వాన్స్ లెవెల్ కూడా ఇంకా ముందు వీడియోస్లో పెడతాను. అడ్వాన్స్ ఎలా మనం ఈ వన్ స్ట్రోక్ వేసుకోవాలి, వేట్ మీద వేసుకోవాలి అనేటి మీద కూడా ఫ్యూచర్లో వీడియోస్ చేసి పెడతాను. దానివి కూడా
చూస్తూ ఉండండి, ఎంజాయ్ చేయండి. నా వీడియోస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ ఆర్ట్ని మీరు కంప్లీట్గా చూడండి.